హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్దీ మల్టీగ్రెయిన్ మిల్లెట్ కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇవైతే డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, అలాగే షుగరు, డయాబెటీసు, థైరాయిడ్ ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి అయితే చాలా మంచి అండి. ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఎముకలు అనేవి బాగా స్ట్రాంగ్గా ఏర్పడతాయి. జాయింట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాంటి వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూద్దాము. 1 కప్పు అండు కొర్రల్ని తీసుకున్నానండి. అండు కొర్రలు అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అలాగే 1 కప్పు కోడో మిల్లెట్స్ తీసుకున్నాను. ఇవి అయితే అరికెలు. అలాగే 1 కప్పు బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ అంటే తెలుగులో ముడి బియ్యం అంటారు. ఈ విధంగా. అలాగే 1 కప్పు వచ్చేసి మినపప్పు తీసుకున్నాను. మినపగుళ్ళు తీసుకున్నాను నేనైతే ఇక్కడ. అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా. అలాగే 1 టీ స్పూను మెంతులు కూడా వేసుకొని నీళ్ళు వేసేసుకొని చేత్తో ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మిల్లెట్స్ ఎప్పుడే కానీ బాగా ఎక్కువ నానబెట్టుకుంటేనే మనకి వాటి బెనిఫిట్స్ అయితే బాగా అందుతాయి అన్నట్టు. ఈ మిల్లెట్స్లో పీచు పదార్థం అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎంత బాగా నానితే అంత మంచిది. ఈ విధంగా 8 గంటల తర్వాత మిక్సీ జార్లకి కొన్ని వేసేసుకుంటూ నానబెట్టుకున్న నీళ్ళని కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకుంటూ పిండిని అయితే ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్నైతే ఇప్పుడు మనం పిండిని పులియపెట్టుకోవడానికి బౌల్ బాగా పెద్దగా వెడల్పుగా ఉన్న దాంట్లో చూసి పిండి అయితే వేసుకోవాలి. పిండి మొత్తానికి ఇదే విధంగా మిక్సీ పట్టేసుకొని చేత్తో ఒకసారి అంతా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి. దోశలు అనేవి బాగా క్రిస్పీగా చాలా బాగొస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నైట్ అంతా ఓవర్ నైట్ పులియడానికి పెట్టానండి నేనైతే. చూడండి, పిండి అయితే చక్కగా ఈ విధంగా ఫర్మెంట్ అయ్యింది. దీన్నైతే ఒకసారి నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇదే బ్యాటర్తో చాలా రకాలుగా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో దోశ ఒకటి షేర్ చేస్తున్నానండి. అవి కూడా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ అనేది పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద దోశ తవ పెట్టేసుకొని తవ అనేది నార్మల్ హీట్ ఉండేలాగా చూసుకోవాలండి. ఎక్కువ హీట్ అయినట్టుంటే కొన్ని నీళ్ళు చిలకరించి ఇక్కడ చూపించిన విధంగా టిష్యూతో కానీ బట్టతో కానీ తుడుచుకొని ఒక గరిటె పిండి వేసేసుకొని దోశని మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే మనకి దోశలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. మనం నెయ్యి కానీ నూనె కానీ సైడ్లకి మిడిల్లో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకున్నామంటే మనకి ఈ విధంగా బాగా ఎర్రగా కాలుతుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈ విధంగా ఎర్రగా కాలి అన్ని దోశలు బాగా మంచి కలర్తో వస్తాయి. లేదంటే స్టార్టింగ్ దోశ ఒకటే కలర్తో వచ్చి తర్వాత దోశలన్నీ మంచి కలర్తో రావండి. ఫ్లేమ్ని ఎప్పుడే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవాలి. మీకు మంచి రంగుతో క్రిస్పీగా దోశలు కావాలనుకుంటే కనుక. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే. ఇప్పుడు ఇంకా రెండో సైడ్ కాల్చుకునే అవసరం ఏం లేదండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఇదే విధంగా అన్ని దోశలను కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మీకు అదే సాఫ్ట్గా కనుక కావాలనుకుంటే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ ఉన్నప్పుడు వేసుకున్నారంటే మీకు దోశలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి. ఈ మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశలు. నేనైతే ఇక్కడ పూరీ కర్రీని ప్రిపేర్ చేశానండి కాంబినేషన్గా. అలాగే టొమాటో పచ్చడి, అవిసె గింజల పొడి అయితే కాంబినేషన్గా తీసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా హెల్దీగా మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.